అత్యాచారానికి గురైన ఖమ్మంకు చెందిన బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు నిమ్స్ డాక్టర్లు. చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బాలిక ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రత్యేక నిపుణుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు డాక్టర్. ఖమ్మంలో అత్యాచారానికి గురైన బాలికకు నిమ్స్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నిమ్స్లో తమ పాపను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు బాధిత తల్లిదండ్రులు. ట్రీట్మెంట్, మెడిసిన్, వైద్య పరీక్షలన్నీ ఫ్రీగా చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా డబ్బులు తీసుకోలేదని, అవసరమైన మందులన్నీ ఇస్తున్నారని చెప్పారు. తాము ఉండటానికి రూమ్తో పాటు ఫుడ్ ఉచితంగానే అందిస్తున్నారన్నారు బాధితులు. నిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బాలికకు అందుతున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆ తర్వాత బాధిత పేరెంట్స్తో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని సాయాలు చేస్తామని తెలిపారు. బాలికతో పాటు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అత్యాచారాలు, దోపిడీలు జరిగినా నిందితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఖమ్మంలో లైంగిక దాడికి గురైన బాలికను నిమ్స్లో పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. జిల్లాలో దారుణం జరిగితే ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. అమ్మాయి జీవితం పోయింది. ఈరోజు ఇటువంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్లీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బాధిత బాలికకు పూర్తి ఉచితంగా మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీరియస్ కండిషన్లో బాలికను హాస్పిటల్కి తీసుకువచ్చారని, ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేయించి వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించామని చెప్పారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే అన్ని చేశాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము అండ్ అన్ని చేసామని స్టెబిలైజ్ చేసి దెన్ ఆమెకు అందరు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకున్నాము. న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనిక్ అండ్ ఆమెని ఇప్పుడు ఆమె పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హీమోడైనమిక్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, పల్స్ అన్నీ స్టెబిలైజ్ అయ్యాయి అండ్ ఇప్పుడు బాగా షీఈ్ ఏబుల్ టు ఈట్, బాగా తింటున్నారు. అంతా కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మేము ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. పేరెంట్స్ కూడా అకామిడేషన్ ఇచ్చాము, ఫుడ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఆమెకు హ్యాండ్ దానికి సర్జరీ అవసరం పడుతుంది. బట్ ఆమె రికవర్ అవుతుంది కనుక కరెక్ట్ టైంలో దాన్ని చేస్తేనే ఆ రికవరీ కరెక్ట్గా ఉంటుంది. బాధితురాలికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు డాక్టర్లు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్టులు అన్ని చేయించామన్నారు. ప్రత్యేక నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపారు నిమ్స్ డైరెక్టర్.